వండర్ఫుల్ రాజారాం, ఇంత ఆవేశంగా వచ్చావంటే విషయం తెలిసిపోయిందన్నమాట. నువ్వు ఆదరించిన మహానుభావుడు అని నీడనిచ్చే దేవుడు నమ్మిన నా తమ్ములను చంపాలని ప్రయత్నిస్తావా? చంపాలని ప్రయత్నించాను, కానీ ఇంకా పూర్తి కాలేదు. దేనికి రా? దేనికి? వాళ్ళు నీకు చేసిన ద్రోహం ఏమిటి? ద్రోహం చేసింది వాళ్ళు కాదు, నువ్వు. నీ మీద కసితో, కక్షతో, పగతో. నేను నీకు ద్రోహం చేశా? నువ్వే. చూడు, పోలీసులు తరుముతున్న నా తమ్ముని చేసి పట్టించావు. వాడి చావు కారణమయ్యా. అమెరికాలో ఉన్న నాకు ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరు కారణం? రాజారాం. రాజారాం! అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాను. నిశ్చితార్థం రోజున నీ తమ్ముడి చేత తాగించి నువ్వు వాళ్ళని ఇంట్లోంచి గెంటేటట్టు చేశాను. నీ తమ్ముళ్ళ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు. ఆ బలహీనతను ఉపయోగించుకొని వాళ్లను చేరదీసి నిన్ను నడి రోడ్డులో నిలబెట్టాను. నేను అనుభవించిన క్షోభ నువ్వు అనుభవించాలనే నీ తమ్ముళ్లను చంపాలనుకున్నాను. అది నీ వల్ల కాదు. పొరపాటు. ఇప్పుడు ఆ పని మీదే నా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఏమైనా జరగాలి, నీ రక్తం కాడ చూస్తాను. రవి, జాగ్రత్త. ఏరా అన్నయ్య, గోపి, ఎలా ఉందిరా? మమ్మల్ని క్షమించన్నయ్య. చచ్చా, ఏమిట్రా? నేను మిమ్మల్ని క్షమించడం ఏమిట్రా? ఊరుకోండి.